ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్న ఒక కార్యక్రమం ఈ రోజుకి ఒక కార్యరూపం దాటింది. చాలా ఆనందంగా ఉంది. సోదరాదేవి గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ ఊరి బిడ్డ, మన అందరి ఆడబిడ్డ. ఆవిడ గురించి మాట్లాడడం అంటే మన గురించి మనం మాట్లాడుకోవడం అని నేను అనుకుంటున్నాను. మేమంతా ఒకే వీధుల్లో ఉండేవాళ్ళం. ఆవిడ పుచ్చల వీధిలో ఉంటే నేను అరకాల వీధిలో ఉండేవాళ్ళం. ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు అలకానంద కాలనీలో, కాశీపతిరావు మేషారు అలకానంద కాలనీలో మా ఇంటి ఎదురుగుండా ఉండేవారు. మేము అలకానంద కాలనీలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నాం. హైదరాబాద్ తర్వాత కూడా చలం చెప్పినట్టు మాకు ఒక మార్గదర్శి వీర్రాజు గారి దగ్గరికి చాలా చనువుగా ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరినీ కలిసి తీసుకుని విజయనగరంలో సభ పెడదామని అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు కనీసం ఆమెనైనా విజయనగరంలో మాట్లాడించగల అవకాశం వచ్చింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. సుభద్రాదేవి గారు స్త్రీ సాహిత్యం విస్తారంగా వేళ్ళనకు ముందే పురుషాధిక్యత సమాజంపై ప్రశ్నల వర్షం కురిపించిన అభ్యుదయ రచయిత్రి శీలా సుభద్రాదేవి. ఈమె పేరు వినగానే మనకి ఒక ఒప్పుల కుప్ప మన ముందు కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె చూసిన రెక్కల చూపు మన కంటికి కనిపిస్తుంది. ప్రచారాలకు ప్రలోభాలకు దూరంగా ఉంటూ ఈ సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షని అణిచివేతని ఖండిస్తూ కలం కదిపే కవయిత్రి శీలా సుభద్రాదేవి. మహిళా చైతన్యాన్ని కాంక్షిస్తూ గలం విప్పి స్త్రీవాద రచయిత్రి అనే ట్యాగ్ లైన్ లేకుండా తొలి స్త్రీవాద రచయిత్రి ఈమె. ధనాంధుల కామాంధుల అకృత్యాలకు బలి కాకుండా మనుగడ సాగించాలంటే పోరాట జీవనాన్ని ఎంచుకోవాలని ఉద్బోధించే స్త్రీవాది సుభద్రాదేవి. అనుభవాలు ఎంత జడ పదార్థం లాంటి వ్యక్తినైనా ఎలా సానబడతాయో, వ్యక్తిత్వం గల మనిషిగా ఎలా మారుస్తాయో, ఈమె అక్షరాలు కూడా అలాగే మనిషిలో మార్పును తీసుకొస్తాయి. ఎందుకంటే ఆమె అక్షరాలన్నీ అనుభవాలతో పనివేసుకొచ్చినవే. అందుకే ఆమె రచనలు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. కథ అయినా కవిత అయినా సూటిగా ధీటుగా చెప్పే సుభద్రాదేవిది మన విజయనగరం. కవయిత్రిగా కథా రచయిత్రిగా తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న ఈమె 1949లో విజయనగరంలో జన్మించారు. బాల్యమంతా పుచ్చల వీధి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో గడిపారు. బాల్యమంతా సమస్యల వలయమే. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు, సాంఘిక కట్టుబాట్లు ఈమె చిన్ని మనసు మీద బలమైన ముద్ర వేశాయి. హై స్కూల్ విద్య విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కోటబొమ్మాలి, ఏలూరు జిల్లాలో గోపన్నపాలెం, అనకాపల్లి వంటి ప్రాంతాల్లో నత్తనడకలా సాగింది. ఎలాగో కింద మీద పడి హై స్కూల్ విద్య అయిందనిపించారు. కాలేజీ విద్య మాత్రం మన మహారాజా కళాశాలలోనే చదివారు. అప్పట్లో వారి కుటుంబాల్లో ఆడవాళ్ళు కాలేజీ విద్యల వరకు రావడం అంటే చాలా అరుదు. అలా కాలేజీలో అడుగు పెట్టడం అంటే ఏదో హిమాలయ పర్వతాలు అధిరోహించినంత ఆనందం పొందారు. ఆమె చుట్టూ భూతద్దంతో చూస్తున్న జనాలను పట్టించుకోకుండా చదువు మీదే ధ్యాస పెట్టి డిగ్రీని పూర్తి చేశారు. అక్కయ్య అన్నయ్య ఇళ్లల్లో ఈ ఊరు ఆ ఊరిలో చదువు సాగడం వల్ల మనుషులతో స్నేహం కన్నా పుస్తకాలతోటే స్నేహం ఎక్కువైంది. మనసుకు బాధ కలిగినప్పుడు పుస్తకమే నేస్తమైంది. అలా పుస్తకాలతో పెరిగిన అనుబంధం రచయిత్రిగా మారేందుకు పునాదులు వేశాయి. అక్కయ్య సరళాదేవి, అన్నయ్య కాశీపతిరావులు విరివిగా కథలు రాస్తుండేవారు. వారి ప్రభావం, చదివిన పుస్తకాల నేపథ్యంతో మొదలైన రచనా వ్యాసంగం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. అప్పటికే రచయితగా మంచి పేరు సంపాదించుకున్న శీలా వీర్రాజు గారి పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చి చదువుకునేవారు. ఆయన సుభద్రాదేవికి మేనమామే. ప్రముఖ సాహితీవేత్త శ్రీ రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక సభలో వీరిద్దరూ ఒకటయ్యారు. వివాహానంతరం రచనా వ్యాసంగం పరుగులు తీసింది. పెళ్లి కాకముందు 1970లో ఆమె మొదటి కథ పరాజిత వెలువడింది. 1972లో భాగ్యనగరం వచ్చిన తర్వాత కవిత్వం కూడా రాయడం ప్రారంభించారు. ఒక వేసవి మధ్యాహ్నం హార్మోనియం పెట్టితో ఒక వ్యక్తి పాట పాడుతుంటే 7-8 ఏళ్ల పిల్ల తనకు తోచిన విధంగా ఒళ్ళు విరుస్తూ కళ్ళు తిప్పుతూ నృత్యం చేస్తూ ఇంటి ముందు కనిపించారు. ఆ దృశ్యం గుండెని చివుక్కమనిపించింది. ఫలితంగా ఆకలి నృత్యం అనే కవిత రాశారు. 1980లో
ఆకల నృత్యం ప్రేరుతో మొదటి కవితా సంపుటిని ప్రచురించారు. విపుల వారు 1988లో ఏర్పాటు చేసిన కథల పోటీలో బహుమతి పొందిన కథ దేవుడి బండ. రాతి రోళ్లు తయారు చేసి అమ్ముకునే వారి మీద తెలంగాణ మాండలికంలో రాసిన కథ ఇది. ఇందులో చదువుకోవాలని తపన పడే కుర్రాడి జీవితం ఉంది. యాంత్రిక యుగానికి బందీలైన జనాల మధ్య రోళ్లు కొనేవారి పరివై రోళ్లన్నీ రాతి బండలైపోయే దృశ్యం ఉంది. సరిగ్గా చెక్కలేక పాడైపోయిన రాయి యాదృచ్ఛికంగా గ్రామదేవతగా రూపొందిన వ్యంగ్యం ఉంది. ఈ కథ సుభద్రాదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈమెకు మంచి పేరు తెచ్చిన మరో కథ వానా వానా కన్నీరు. ఉత్తరాంధ్ర పేదరికంపై ఈ ప్రాంత పాండలికంలో రాసిన కథ. ఎలక్షన్ల సందర్భంగా కూడలలో కట్టే గుడ్డ బ్యానరు తెగి కిందకి జారితే దాన్ని గోచిగా కట్టుకోవచ్చునని రోజు ఎదురు చూసే ఓ రిక్షావాడి కథ ఈ కథ వానా వానా కన్నీరు కథ. సుభద్రాదేవి కవిత రాసిన స్త్రీ ప్రాధాన్యత గల ఇతివృత్తాన్నే కాక సామాజికపరమైన ఇతర సమస్యలను కూడా తీసుకొని వాటిలో స్త్రీ సమస్యని కొట్టొచ్చినట్లు కనిపించే విధంగా రాయడం ఈమె ప్రత్యేకత. కథా సాహిత్యంలో ఈమెని ఒక రచయిత్రగా నిలబెట్టిన మరో కథ గోమాలక్ష్మి. చేస్తారని తెలిసి భార్య వెంకటలక్ష్మిని ఆ పనికి ఒప్పిస్తాడు నారాయణ. మొదట్లో ఎవరికో నేను బిడ్డను కనేయడం ఏటయ్యా అంటూ ఎదురు తిరిగింది ఆమె. పురుడంటే స్త్రీకి పునర్జన్మ కదా, మదన పడుతుంది. చివరికి భర్త కోరికను మన్నించడం లేక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం తప్పనిసరిగా ఆ పనికి ఒప్పుకుంటుంది. తమ ఊర్లో అప్పులన్నీ తీర్చుకొని పిల్లలను వెంట పెట్టుకొని గుజరాత్ బయలుదేరుతాడు నారాయణ. మొత్తం మాట్లాడుకునే విధంగా వాళ్ళ బిడ్డ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అదే హాస్పిటల్లో హాయాగా పనిచేరుతుంది వెంకటలక్ష్మి. అంతా బాగానే ఉంటుంది. ఓ 5-6 నెలల తర్వాత డాక్టర్ అమ్మ పిలిచి వెంకటలక్ష్మి ఇంకొక జంటని చూపిస్తుంది. ఈమెకి ఆ జంటను చూడగానే కళ్ళు తిరుగుతాయి. ఓ పరుగుని వెనక్కి పారిపోదామా అని అనిపిస్తుంది. కానీ కాళ్ళు దిమ్మ కట్టి పాతి పెట్టేసినట్టుగా అయిపోతాయి. కట్టుకై కట్టేసిన ఆవు గంగిరాలు పోతున్నట్టు మనసు కింక పెడుతుంది అంటూ ముగుస్తుంది కథ. ఈ కథ చదివిన పాఠకుడు కూడా కింక పెడతాడు. స్త్రీలను దోపిడీ చేస్తున్న ఈ సమాజానికి చెంపదెబ్బ ఈ కథ. ఇప్పటి వరకు ఆకలి నృత్యం, మోళి, తెగిన పేగు, ఆవిష్కారం, ఒప్పుల కుప్ప, యుద్ధం, ఒక గుండె కోత, ఏకాంత సమూహాలు, బతుకుబాటలో అస్తిత్వ రాగం, నా ఆకాశం నాదే, శీలా సుభద్రాదేవి కవిత్వం, ముద్ర, ఈ వనిత కవితా సంకలనానికి భార్గీరావు గారితో సంపాదకత్వం వహించి ఈ ముద్ర అనే సంకలనాన్ని తీసుకొచ్చారు. ఈనాటి సంపుటాలని ప్రచురించారు. దేవుడి బండ, రెక్కల చూపు అనే 2 కథా సంపుటాలను కూడా, ఒక నవలకిని కూడా ప్రచురించారు. ప్రముఖ సాహితీ విమర్శకురాలు కాత్యాయని విద్వాహిని ఈమె గురించి చెప్తూ ఏమంటారంటే, సామాజిక జీవిత స్పందన, సంవేదన, సంఘర్షణ, సంవాదం సుభద్రాదేవి సాహిత్య మండపానికి 4 స్తంభాలు. ఆ మండపంలోనికి ప్రవేశిస్తే ఆమె వ్యక్తిత్వం, దృక్పథం, శిల్పాభిరామం మనకి దర్శనమిస్తాయి అని చెప్తారు. ఆమెకు సుభద్రాదేవి గారికి రెక్కల చూపు కథా సంపుటికి గురజాడ అవార్డు లభించింది. అలాగే 1997లో సృజనాత్మక సాహిత్యానికి తెలుగు యూనివర్సిటీ నుండి పట్టాభిరామరెడ్డి పురస్కారాన్ని పొందారు. 1999లో ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2011లో దీర్ఘ కవితకు దేవులపల్లి రాజహంస కృష్ణ శాస్త్రి పురస్కారం వచ్చింది. 2018లో అమృతలత పురస్కారం, ఉమ్మడిశెట్టి రాధయ్య పురస్కారం, 2021లో సుశీల నారాయణరెడ్డి పురస్కారం, 2022లో తెలుగు విశ్వవిద్యాలయం వారి మాతృ పురస్కారం, 2024లో గుత్తుకొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్ వారి జీవన సాఫల్య పురస్కారం, నేరల జట్టు నవలికకు విశాలాక్షి ప్రతిభా పురస్కారం లాంటివి సుభద్రాదేవి గారి అందుకున్న కొన్ని పురస్కారాలు అన్నమాట. ఈవిడ కవిత్వం మీద 3 ఎంఫిల్ వివిధ విశ్వవిద్యాలయాల్లో 3 విద్యార్థులు ఎంఫిల్ చేస్తున్నారు. అలాగే 2 విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. పిహెచ్డి పట్టా కోసం పరిశోధన చేస్తున్నారు. సుభద్రాదేవి రచనల మీద పలువురు రాసిన వ్యాసాలు పుస్తకాలుగా వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంగా మార్పు వెనక మనిషి అనే సుభద్రాదేవి గారు రాసిన కథని వాళ్ళ పాఠ్యాంశంగా పెట్టారు. ఈ స్కూల్ కథల్లోని ఒక కథను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో ద్వితీయ భాషగా మహారాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎంఏలో పడుగు పేకాట కవిత కొన్నాళ్ళు పాఠ్యాంశాంశంగా ఉంది.
కుందెత్తు గారు ప్రారంభించిన పేవర్స్ ఫ్రంట్ని అతని మనవరాలు కవితతో కలిసి కొనసాగిస్తున్నారు. మాడభోషి రంగాచారి స్మారక సంస్థను ఆయన సహచరి లలితాదేవి గారితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. విస్మృత స్త్రీ రచయితల రచనల మీద పరిశోధన కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది దీర్ఘ కవితకు, చిత్రకారుడికి శిలావి పేరుతో పురస్కారాలు అందజేస్తున్నారు. ఈమె కవి, రచయిత్రి కాకుండా ఈమె మంచి చిత్రకారిణి కూడా, మంచి బొమ్మలు కూడా వేస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన చెల్లంకి, ఇతర సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు.